సింగపూర్లో మూడో రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు మంగళవారం వివిధ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. సీఎం ప్రతిపాదనలకు పలు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. సాంకేతిక సహకారంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపాయి. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలని ఏఐ సింగపూర్ సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. ఆ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకనవల్లితో సమావేశమయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై చర్చించారు. ఏపీలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. మా విద్యార్థులకు ఏఐ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ ను అమలు చేయాలి. టెక్నాలజీ ప్రమోషన్, ఏఐ రంగంలో సహకరించాలి. రాష్ట్రాన్ని కృత్రిమ మేధ హబ్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుందని చంద్రబాబు తెలిపారు. విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీని సీఎం కోరారు. ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏనీ జాన్లిన్ విలిన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచించండి. కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో ప్రపంచ స్థాయి సాంకేతికతతో విమానాల మెయింటెనెన్స్, రిపేరింగ్ అండ్ ఓవర్ హాలింగ్ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలి. దీనికి విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు అనుకూలమని ప్రతిపాదించారు.